హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ క్లాసెస్. మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసినట్లయితే ఈ వీడియో మీకోసమే. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫిజిక్స్, దట్ ఈస్ వెక్టార్స్. వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిజల్యూషన్. అంటే ఇంతకుముందు మనం 2 వెక్టార్స్ని యాడ్ చేసినప్పుడు దాని రిజల్టెంట్ మధ్యలోంచి వచ్చింది. ఇప్పుడు దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్. ఏ వెక్టార్ ఇచ్చాడు మనకి ఇట్లాగా, ఇట్స్ నేమ్ ఏ బార్ వెక్టార్ అని ఇచ్చాడు. సో దీన్ని సాల్వ్ చేయడానికి దీన్ని 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తాం. ఇంతకుముందు 2 కాంపోనెంట్స్ ఇస్తే దాన్ని ఒక వెక్టార్ సమ్ చేసాం రిజల్టెంట్. ఇది రివర్స్. ఒక వెక్టార్ ఇస్తే దాన్ని మనం 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇది అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఏఎక్స్, ఇది అలాంగ్ వై యాక్సిస్ ఈజ్ ఏవై. సో యాంగిల్ హియర్ ఈజ్ థీటా. ఈ వెక్టార్ హారిజాంటల్తో థీటా యాంగిల్ మేడ్ చేస్తుంది. ఓకేనా? సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఇట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటాం. ఓకేనా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకున్నప్పుడు చూడండి, ఇది కూడా జాయిన్ చేస్తా. ఇప్పుడు ఏవై ఇది ప్యారలల్గానే ఉంది కదా, ఏవై ఇది ప్యారలల్గా ఉంది. ఇక్కడ దీని మ్యాగ్నిట్యూడ్ ఏ అని రాసుకుందాం. సో ఈ సైడ్ ఏమవుతుంది, ఏవై, ఇది ఏఎక్స్. సో సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ కదా. ఏంటి ఆపోజిట్ సైడ్? ఏవై, హైపోటెన్యూస్ ఏ, ఇది మ్యాగ్నిట్యూడ్ ఏ, ఇది ఏవై. చూడండి క్లియర్గా దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది ఏవై. అట్లానే కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ ఏఎక్స్ బై హైపోటెన్యూస్ ఏ. సో దీని నుంచి ఏవై ఈక్వల్ టు ఏ సైన్ థీటా అని రాసుకోవచ్చా? దీని నుంచి ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా అని రాసుకోవచ్చా? సో దీన్ని ఇక్కడ చూసుకుంటే, సో ఎక్స్ కాంపోనెంట్ ఏమైంది, ఏ కాస్ థీటా అయింది. వై కాంపోనెంట్ ఏమైంది, ఏ సైన్ థీటా అయింది. మీరు అట్లా గుర్తుపెట్టుకోవద్దు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే థీటా ఉన్న సైడు ఏ కాస్ థీటా, థీటా లేని సైడు ఏ సైన్ థీటా. థీటా దేంతో మేక్ చేస్తుందో ఆ సైడు ఏ కాస్ థీటా, దానికి ఆపోజిట్ ఉన్నది ఏ సైన్ థీటా. ఓకేనా? సో ఇట్లాగా 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు వెక్టార్ ఏని, అప్పుడు అది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు వీటి మధ్యలో ఉన్న ప్లేన్లో ఉంది కదా. సో ఏ బార్ ఈక్వల్ టు అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏఎక్స్ ఏఐ ప్లస్ ఏవై జే. ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టర్ కాంపోనెంట్ ఐ క్యాప్, వై యాక్సిస్ యూనిట్ వెక్టర్ ఈజ్ జే క్యాప్, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఏఎక్స్, అలాంగ్ వై యాక్సిస్ ఈజ్ ఏవై. సో ఈ పైన ఉన్న దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏఎక్స్ అంటే ఏ కాస్ థీటా ఐ క్యాప్, వై యాక్సిస్ ఏవై అంటే ఏ సైన్ థీటా జే క్యాప్. ఇది ఏ బార్ వెక్టర్. ఇప్పుడు దీనికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేస్తే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఫైండ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ సో magnitude is ax square plus ay square. Magnitude of a bar is ax square plus ay square. ఇది అంటే మేకింగ్ 90 degrees కాబట్టి ఇంకా రిమైనింగ్ అవసరం లేదు, ఇట్లా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యూనిట్ వెక్టార్ అలాంగ్ ఏ క్యాప్ ఏ బార్ ఈస్, యూనిట్ వెక్టార్ అలాంగ్ ఏ బార్ ఎట్లా రాస్తాం? ఏ క్యాప్ కదా యూనిట్ వెక్టార్ అంటే, అలాంగ్ ఏ బార్. ఓకేనా? సో యూనిట్ వెక్టార్ ఏ క్యాప్ ఈక్వల్ టు వెక్టర్, కంప్లీట్ వెక్టర్ ఏ బార్ డివైడెడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. వెక్టర్లోంచి మ్యాగ్నిట్యూడ్ని డివైడ్ చేసేస్తే రిమైనింగ్ డైరెక్షనే కదా. సో యూనిట్ వెక్టర్కి ఏముంటుంది, ఓన్లీ డైరెక్షనే. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం అనుకో, మనకున్న డేటాని ఏఎక్స్ ఐ క్యాప్ ఏవై జే క్యాప్. ఇంతకుముందు 2 వెక్టర్స్ తీసుకున్నాం కాబట్టి అట్లాగా మనకి 3 ఉంటే జెడ్ యాక్సిస్ కూడా ఉంటే
ఏజెడ్ కే క్యాప్ కూడా రాయాలి. డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. మ్యాగ్నిట్యూడ్ అంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ అని రాయాలి. ఇదేంటిది? యూనిట్ వెక్టార్ ఫైండ్ చేయమంటే. యూనిట్ వెక్టారే ఫైండ్ చేయమని చాలాసార్లు అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏ బార్ వెక్టార్ ఉంది. ఓకే, ఇట్ ఈస్ మేకింగ్ యాంగిల్ ఆల్ఫా విత్ ఎక్స్ యాక్సిస్, బీటా విత్ వై యాక్సిస్, గామా విత్ జెడ్ యాక్సిస్ చేసింది అనుకో. మనకి కాస్ థీటా ఈక్వల్ టు ఫార్ములా రాసాం కదా ఇంతకుముందు. సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు అలాంగ్ ఏఎక్స్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. మనం ఇంతకుముందు ఏ అని రాసాం. అట్లానే కాస్ బీటా ఈక్వల్ టు ఏవై బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. కాస్ గామా ఈక్వల్ టు ఏజెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. దీన్ని ఇంకా సింపుల్ చేస్తే ఏఎక్స్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఎంత? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. కాస్ బీటా ఈక్వల్ టు ఏవై బై స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. అట్లానే కాస్ గామా ఈక్వల్ టు ఏజెడ్ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. ఓకేనా? ఇట్లాగే సెపరేట్ చేసుకొని రాసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే మన క్వశ్చన్లు అడుగుతాడు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. అట్లానే దీన్ని బేస్ చేసుకొని మనం సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఫైండ్ చేయొచ్చు. దెన్ ఇట్ ఈస్ 2. దీన్ని ఏమంటామంటే డైరెక్షనల్ కొసైన్స్ ఆఫ్ ఏ బార్ అనొచ్చు. దీన్ని డైరెక్షనల్ కొసైన్స్ ఆఫ్ ఏ బార్ అనొచ్చు. చాలా 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 ఇంపార్టెంట్ రిలేషన్. ఓకేనా? కాస్ స్క్వేర్ మనకి ఓకే, దీన్ని స్క్వేర్ చేస్తాం, యాడ్ చేస్తాం, డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది, 1 వచ్చింది. సైన్ స్క్వేర్ ఎట్లా వస్తుంది సార్ అంటే మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ఉంది కదా. సో దాంట్లోంచి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ గామా చేస్తే we will get this value. ఓకే, మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.